రాష్ట్రంలో ఇసుక మాఫియాను కట్టడి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినప్పటికీ అవి అమలుకు నోచుకోలేదు. ఏజెన్సీ ప్రాంతంలోని 50 ఇసుక రీచ్లను బినామీ కాంట్రాక్టర్ల నుంచి స్వాధీనపరుచుకోకుండా అధికారులు జాప్యం చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ములుగు, భద్రాచలం నియోజకవర్గాల పరిధిలో మంజూరు చేసిన ఇసుక రీచ్లను అనధికారిక కాంట్రాక్టర్లే నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పీసా చట్టం అమల్లో ఉండడంతో ఇసుక రీచ్లను ఆదివాసీ సహకార సంఘాలకే కేటాయించారు. ఈ సంఘాల వద్ద పెట్టుబడి గాని, యంత్ర పరికరాలు గాని లేకపోవడంతో బినామీ కాంట్రాక్టర్లకు పనులను అప్పగించారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు అప్పగించగా, ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ సహకార సంఘాలను రైజింగ్ కాంట్రాక్టర్లుగా గుర్తించి వారితో టీజీఎండీజీ ఒప్పందాలు చేసుకుంటోంది. ఇసుక తవ్వకాలు, డంపింగ్ పనులను థర్డ్ పార్టీకి అప్పగించొద్దని టీజీఎండీసీ అగ్రిమెంట్లో స్పష్టంగా పేర్కొంటోంది. అయినప్పటికీ ఈ నిబంధనను పట్టించుకోకుండా బినామీ కాంట్రాక్టర్లతో సహకార సంఘాలు అనధికారిక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఇసుక రీచ్ల వద్ద బినామీ కాంట్రాక్టర్లే పెత్తనం చేస్తున్నారు. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతమ్మ సాగర్ బ్యారేజీ ముంపు ప్రాంతంలో పూడిక పేరుతో 20 ఇసుక రీచ్లను మంజూరు చేశారు. వీటిలో పినపాక నియోజకవర్గంలో 8, భద్రాచలం నియోజకవర్గంలో 12 రీచ్లున్నాయి. 20 రీచ్ల ద్వారా 2,43,00,000 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు అనుమతులిచ్చారు. ఇవి కాకుండా పర్యావరణ అనుమతులను తీసుకున్న మరో 17 రీచ్లను కూడా ఇదే జిల్లాలో ఆదివాసీ సహకార సంఘాలకు కేటాయించారు. ములుగు జిల్లాలో కూడా పర్యావరణ అనుమతులు పొందిన 13 ఇసుక రీచ్లను మంజూరు చేయగా, వీటి పనులను కూడా బినామీ కాంట్రాక్టర్లే చేస్తున్నారు. 22 కోట్ల రూపాయల పనులను బినామీ కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇసుక రీచ్ల ద్వారా ప్రభుత్వానికి 1,450 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. వీటిలో ఆదివాసీ సహకార సంఘాలకు 280 కోట్ల రూపాయలు ఇసుక తవ్వకాలు, డంపింగ్, లోడింగ్ పనుల కోసం చెల్లిస్తారు. సహకార సంఘాల వద్ద ఆర్థిక స్తోమత లేకపోవడంతో పనులన్నీ బినామీ కాంట్రాక్టర్లతో చేయిస్తున్నారు. ఫలితంగా కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆదివాసీలు కోల్పోతున్నారు. ఆదివాసీలకు దక్కాల్సిన ఆదాయం బినామీ కాంట్రాక్టర్లకు వస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా చెలరేగిపోవడంతో అప్పటి ప్రభుత్వం అప్రదిష్ట పాలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని అనేకసార్లు ప్రస్తావించారు. మైనింగ్ శాఖను ఇటీవలి కాలం వరకు తన వద్దే ఉంచుకున్న సీఎం ఇసుక తవ్వకాలపై అనేకసార్లు సమీక్షా సమావేశాలను నిర్వహించారు. అక్రమ రవాణాలకు తావు లేకుండా పారదర్శకమైన విధానం అమలు చేయాలని, వినియోగదారుడికి తక్కువ ధరకే ఇసుక అందించడంతో పాటు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెంచాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతంలో బినామీ కాంట్రాక్టర్లను తీసివేసి ఆదివాసీ సహకార సంఘాలను బలోపేతం చేయాలని, సంఘాలకు వనరులను సమకూర్చడంతో పాటు ఇసుక రీచ్ల నిర్వహణ కోసం తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రతి దశలో అధికారులను బాధ్యులను చేయాలని చెప్పారు. సీఎం ఆదేశించి 3 నెలలు కావస్తున్న ఏజెన్సీ ఇసుక రీచ్ల్లో ఇంకా బినామీ కాంట్రాక్టర్లే రాజ్యమేలుతున్నారు. ఆదివాసీ సంఘాలకు అవగాహన కల్పించడానికి భద్రాచలం, ఏటూరు నాగారం ఐటీడీఏలలో సమావేశాలు నిర్వహించినప్పటికీ ఇంకా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయలేదు. పైలట్ ప్రాజెక్టు పేరుతో కేవలం 4 సహకార సంఘాలను ఎంపిక చేసి వారికి యంత్ర పరికరాలు సమకూర్చడం ద్వారా వర్షాకాలం తర్వాత ఇసుక తవ్వకాలు, రవాణా, డంపింగ్ చేయించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. అధికార యంత్రాంగం చేస్తున్న జాప్యంతో 2 జిల్లాల్లో 300 కోట్ల రూపాయల విలువ చేసే పనులను బినామీ కాంట్రాక్టర్లే కొనసాగించే పరిస్థితి కనిపిస్తోంది. యంత్రాలను కిరాయికి తెచ్చుకుంటే కేవలం వారం రోజుల వ్యవధిలో అన్ని రీచ్లను ఆదివాసీ సహకార సంఘాలకు అప్పగించవచ్చు. కానీ అధికారులు చేస్తున్న తాత్సారం వెనుక బినామీ కాంట్రాక్టర్ల ఒత్తిడి కూడా కారణమని స్పష్టమవుతోంది. సీతారామ ప్రాజెక్టు పూడిక పేరుతో మంజూరైన ఇసుక తవ్వకాలు పూర్తయ్యే వరకు తమ జోలికి రావద్దని బినామీ కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున లాబీ చేస్తున్నారు. సీఎం వెంటనే స్పందించి ఏజెన్సీ రీచ్లన్నింటినీ స్వాధీనం చేసుకుని ఆదివాసీ సహకార సంఘాలకు అప్పగించాలని ఆదివాసీ సంఘాలు కోరుతున్నాయి.